ఒక రైతు కొడుకు, స్కూల్ డ్రాప్ అవుట్. అతను తెలుగు సినిమాని మార్చబోతున్నాడని అతనికే తెలియదు. హాయ్ ఆల్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్. కృష్ణా డిస్ట్రిక్ట్లో ఒక పేదరైతు కుటుంబంలో పుట్టాడు. 5 అన్నదమ్ముల్లో చిన్నాడు. చదువు మాత్రం ప్రైమరీలోనే ఆగిపోయింది బికాజ్ డబ్బు వల్ల. కానీ యాక్టింగ్ మీద ప్రేమతో స్టేజ్ మీద నటించడం ఆపలేదు. అప్పట్లో ఉమెన్ని స్టేజ్ మీదకి రానిచ్చేవారు కాదు కాబట్టి అతని ఉమెన్ క్యారెక్టర్స్ గెటప్స్ వేసేవారు. అతను పెద్ద హీరో అవుతాడని ఎవరికీ తెలియదు. అతని జీవితం మారిన ఒక్క మూమెంట్ ఏంటో తెలుసా? అది విజయవాడ రైల్వే స్టేషన్లో జరిగింది. 1944లో ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఘంటసాల బాలరామయ్య గారు విజయవాడ రైల్వే స్టేషన్లో ఒక యంగ్ ఫేస్ని చూశారు. వెంటనే లార్డ్ రామగా యాక్ట్ చేయమని ఒక ఆఫర్ ఇచ్చారు. ఆ బాయ్ ఎవరో తెలుసా? అక్కినేని నాగేశ్వరరావు గారు. అప్పటి నుంచి తిరిగి చూసుకోలేదు. 256 ఫిల్మ్స్, 7 నంది అవార్డ్స్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఇండియన్ సినిమా యొక్క అత్యున్నత గౌరవం. ఏఎన్ఆర్ గారు చేసిన అతి గొప్ప పని ఫిల్మ్స్ కాదు, టాలీవుడ్కి మన హైదరాబాద్లో ఒక హోమ్ కట్టడం. అప్పటికి తెలుగు సినిమా మద్రాసులో ఉంది. తెలుగు సినిమా తెలుగు మట్టిలోనే ఉండాలని ఏఎన్ఆర్ గారు ఒక స్టాండ్ తీసుకున్నారు. 1976లో తన భార్య పేరు మీద హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్ కట్టారు. అది ఒక స్టూడియో మాత్రమే కాదు, మన టాలీవుడ్ ఫౌండేషన్. ఇంకో విషయం ఏంటంటే క్యాన్సర్తో పోరాడుతూ తన లాస్ట్ ఫిల్మ్ మనం మూవీ షూట్ చేశారు. హాస్పిటల్లో నొప్పి భరిస్తూ కెమెరా ముందు నవ్వుతూ మనం సినిమాని కంప్లీట్ చేశారు. January 22, 2014 అక్కినేని నాగేశ్వరరావు గారు మరణించారు. కానీ ప్రతి తెలుగు స్క్రీన్ మీద, ప్రతి తెలుగు హృదయాల్లో ఎప్పటికీ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏఎన్ఆర్ గారు ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. అండ్ రిమెంబర్, వీ నీడ్ టు టాక్ ఎ లాట్.